Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై యుండుడి. సమతుల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. Hear instructions and be wise and do not neglect. The book of Proverbs chapter 8 verses 33. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా నీతో నాతో మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు ఏమని తన కుమారుడైనటువంటి సొలొమోనుతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క జ్ఞానమును గురించి, దేవుని యొక్క ఉపమానాలు, దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞానుసారమైన జీవితాన్ని కలిగి ఉండమని మాట్లాడుతున్నాడు. అయితే దేవుని యొక్క ఏదైతే ఉపదేశాలు ఉన్నాయో వాటిని నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండమని మరి దేవుడు బోధిస్తున్నాడు. అయితే మరి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మరి దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి ఎవరైతే వాటిని తమ జీవితంలోనూ అన్వయించుకొని మరి వాటి ప్రకారం నడుస్తారు, వాటి ప్రకారం జీవిస్తారు, దేవుడు తప్పకుండా వారి కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచి జ్ఞానముతో కూడా వారిని ప్రతి ఒక్క మార్గం అంతటిలో కూడా దేవుని యొక్క కృపా కాపుదల వారికి తోడుగా అనేది ఉంటాడండి. కనుకని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను వాటిని పాటించండి. మనము జాగ్రత్తగాను దేవుని జ్ఞానం పొందుకొని దేవుని యందు వినయమును, భక్తిని, మంచితనమును, యథార్థమైన జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇవన్నీ కూడా మన జీవితంలో కూడా జరగటానికి అవకాశం ఉంటుంది. కనుక మొదటిగా మన హృదయం దేవునికి సమర్పించుకొని తగ్గింపు స్వభావం కలిగి దేవుని ఎడల ప్రాధాయపడి మన పాపములని ఒప్పుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యములు చేయగలరు. దేవుడై ఉన్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమై ఉన్నది గనుక దేవుడి వాక్యములు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా, నీ యొక్క ఉపదేశములను నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండటానికి నీ కృప చూపించండి. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో నెరవేర్చమని కోరుతున్నాం. దేవ, సహాయం దయచేయండి ప్రభువా. నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలను ప్రభువా వాటిని మా జీవితాలలోను మా కుటుంబాలలో కూడా మేము అనుసరించేలాగా సాయం దయచేయండి ప్రభువా. యథార్థంగా, నీతిగా, సత్యముతోను ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ యందు విశ్వాసం ఉన్నటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి నాయన అయ్యా మంచి మార్గంలో నడవటానికి కృప చూపించి జ్ఞానులై జీవించడానికి ప్రభువాని సహాయమును దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.